ఏ విధంగా ప్రయాసపడుతూ వచ్చిండో, ఏ విధంగా అయితే ఆయన శ్రమ పడుతూ వచ్చిండో, ఏ విధంగా అయితే ఆయన అనేక రీతిలుగా అద్భుతాలు చేస్తూ వచ్చిండు అనేది మనకు ఈ భాగంలో చూస్తాం. సువార్త అంతల్లో కూడా మనం ఈ యొక్క యేసుప్రభు వారి యొక్క సువార్త కావచ్చు, ఆయన ప్రార్థన కావచ్చు, ఆయన శ్రమ పడిన విధానం అంతా మనం చూడవచ్చు. ఇక్కడ అయితే పరిచర్యలు ఏ విధంగా అడుగుతున్నారంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేస్తుండు, యేసు ప్రభు వారు ఆశ్చర్యకార్యాలు చేస్తుండు, యేసు ప్రభు వారు మేలు చేస్తూ వస్తుంది. ఎందుకంటే గతంలో యేసు ప్రభు వారి యొక్క సువార్త ఆరంభించబడకుంటూ సమాజ మందిరాల్లో కావచ్చు ప్రజలకు ఎటువంటి మేలు కలగల. ప్రజలు ఎటువంటి అద్భుతాలు జరగలేదు. అయితే పైకి ఏ విధంగా ఉంది అంటే వారు పైకి భక్తి గల వారిగా ఉన్నారు, కానీ దేవుడి శక్తి లేని వారిగా ఉంటున్నారు, దేవుడి భయం లేని వారిగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన సంగతి వారు మర్చిపోతూ వచ్చారు, సరైన ఆలోచన లేని వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభువుని శోధించాలని ఏ విధంగా అడుగుతున్నారంటే ఇక్కడ మనం చూసుకున్నాం కదండి. అయితే ఏ హేతు చేత అయినాను భర్త తన భార్యను ఎడనాడు న్యాయమా అని అడుగుగా ఆయన సృజించిన వాడు కదండి, ఆది నుండే పురుషునిగాను స్త్రీనిగాను సృజించు. ఇక్కడ మన కిందకు కూడా మనం చూసుకుంటే వారు ఒక్కలుగా, వాళ్ళిద్దరు కాదు, ఏక సేరారు, అంటే ఒక్కటే సేరారు. అంటే దేవుడు కూడా ఆ ఆదిలో ఏ విధంగా అయితే తన యొక్క నామం నిమిత్తం వారిని జతపరుస్తూ వచ్చింది. అందుకని మనం కిందకు చూసుకున్నప్పుడు దేవుడు జతపరిచిన వారిని మనసులో వేరుపరచకూడదు. ఇక్కడ దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న వారు హవ్వ కానీ ఆదాము కానీ వేరైపోతూ వచ్చింది. వేరైపోవడం వల్ల పాపం వచ్చింది, వేరైపోవడం వల్ల శాపం వచ్చింది, వేరైపోవడం వల్ల సాతాను మోసగిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ యేసుప్రభు వారి యొక్క పరిచర్య కుంపు చేయాలని నానా రీతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోకంలో కూడా నానా రీతిలో సంఘాల్లో జరుగుతున్న పరిచర్య కావచ్చు విధానం చూసుకున్నప్పుడు నాకు ఇప్పుడు ఆల్రెడీ గుడ్ ఫ్రైడే ఈస్టర్ పరిచర్య రాశారు. ఎక్కడంటే కరీంనగర్లో రాశారు. అక్కడ మెయిన్ బ్రాంచ్ బేతల్ అని పెద్ద సంఘం ఉందంట. దాని కింద 33 సంఘాలు ఉంది, 33 బ్రాంచ్లు ఉంది దాని కింద. ఈ యొక్క విభజనలు దీనివల్ల కొంతమంది ఒక 10 బ్రాంచీలు లాగేసుకున్నారు. అక్కడ సేవకుడు, నేను పోయే కాడికి కొత్తగా సేవకు వస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ వచ్చిండు, ఇటు సంఘంలో ఈ విధంగా ఉంది పరిస్థితి, తర్వాత ఎవరికి నెమ్మది లేదు, వాళ్ళు కేసు పెడతా ఉంటున్నారు, కోర్టులు గొడవలు రకరకాల పరిస్థితులు ఉంటున్నాయి, ఎవరికి నెమ్మది లేదు. ఎక్కడ చూసినా కానీ ఆత్మ సంబంధ పరిచర్య చేయటానికి ఆటంకాలు అయిపోదు. సరే వాళ్ళు చేస్తారంటే వాళ్ళు చేయరు, చేసే వాళ్ళకి ఆటంకంగా అయిపోయారు, చేసేవారికి ఏ విధంగా అంటే అడ్డుపడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి ఘనత రాకూడదన్న ఆలోచిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు యాజక ధర్మం చేసిన, ప్రభు పనిచేసిన, ప్రభువును ఆరాధించిన, పరిచర్య చేసిన, దీన్ని బట్టి మనిషికి ఎటువంటి ఘనత ఉండదు అన్నమాట, మనిషికి ఎటువంటి మహిమ రాకూడదు. ఇదంతా దేవుడు యేసుప్రభు వారు మనకి తలంతులు ఇచ్చి ఆలోచన ఇచ్చి మనల్ని వాడుకోకపోతే, తన యొక్క ఆలోచనలోకి మనం తీసుకురాకపోతే ఇక్కడ నిలబడి ఎవరు బోధించలేరు, అది అసాధ్యం. అందుకనే యేసుప్రభు వారి యొక్క ప్రణాళిక వేరు, యేసుప్రభు వారి యొక్క ఉద్దేశాలు వేరు, యేసుప్రభు వారి యొక్క మార్గం వేరు, యేసుప్రభు వారి యొక్క ప్రేమ వేరు. అందు నిమిత్తమే ఆయన నీ కోసం నా కోసం ఒక పరలోకం విడిచిపెట్టేసి ఆయన శిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు విధేయత చూపించిన వాడిగా ఉంటున్నాను. అయితే
ఇక్కడ మనం చూసుకుంటున్నాం ఏ విధంగా అంటే అంకుల్ ఆల్రెడీ చెబుతా అన్ని తలంపులు చెప్తూ వచ్చిండు అంకులు. ఈరోజు 2 అట్లే ఉంటాయి కదంటే యవనస్తులు కావచ్చు, ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నారు, అందరు ఉన్నారు. అయితే ఈ వాక్యాన్ని బట్టి ఏ విధంగా నేర్చుకోవాలా, ఏ విధంగా మనం సరి చేసుకోవాలా అని చూసుకున్నప్పుడు అయితే హవ్వ ఆదాముని ఏరు కాకూడదు. ఏరైనా కానీ తర్వాత ఆ శత్రు యొక్క మాటలకి లొంగిపోకూడదు ఒకటి. తర్వాత అందుకని యోహాను సువార్తలో కూడా చెబుతాడు కదా 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎప్పుడైతే తనకి ఏ విధంగా దేవుడు జతపరుస్తూ వచ్చిండో, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాల్సిన వారు, ఏ విధంగా దేవుణ్ణి ఘనపరచాల్సిన వారు, ఏ విధంగా దేవుణ్ణి సేవించాల్సిన వారు ఎప్పుడైతే వేరవుతా వచ్చారో, ఎప్పుడైతే ఆ సొంత తలంపులు బట్టి వెళ్ళిపోతూ వచ్చారో ఆ సమయంలో పాపం వచ్చేసింది, శాపం వచ్చేసింది, అపవిత్రమైన జీవితం వచ్చేసింది. అందుకనే మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబంగా లేకపోతే మన సంఘంగా ఎక్కడ చూసినా కానీ పరిచర్య కుంపు చేసే ఒక సైన్యం బయలుదేరుతుంది అనమాట. పరిచర్యకి ఆటంకం కలిగేసే ప్రజలు బయలుదేరారు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎక్కడ ఉంటుందో అక్కడ నానా రీతులుగా శరీర సంబంధాలు ఎక్కువ తయారైపోతున్నారు. ఏంటంటే నాకు అధికారం కావాలి, ఏం కావాలండి, నాకు అధికారం కావాలి. అయితే చాలా మంది అధికారం కోసం ఏం చేస్తున్నారంటే ఎంతో దూరం వెళ్తున్నారు కదండి. మనం ఏం సాధిస్తున్నాం చెప్పండి కదా. యేసుప్రభు వారు ఇందాక ఆరాధన అంకులు చెప్పినట్టు యేసుప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించిండు. ఏ విధంగా ప్రేమించిండు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిండు. అంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ఎందుకు ప్రేమించిండు అంటే ఆయన పని మనం జరిగించాలి. ఆయన కొరకు మనం నమ్మకంగా ఉండాలా, ఆయన కొరకు మనం యథార్థంగా ఉండాలా, ఆయనకు లోబడి ఉండాలా, ఆయనకి విధేయత చూపించిన వారిగా మనం ఉండాలని నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చిందంటే సంఘంగాను కుటుంబంగాను వ్యక్తిగతంగా ఉన్న నిన్ను నన్ను ఏం చేసిండంటే జత చేసిండు. ఎవరితో జత చేసిండు? యేసు ప్రభుతో కదండి జత చేసిండు. తర్వాత సింగిల్గా ఉన్న నిన్ను నన్ను కదా మంచి పెనుగుటి నుంచి తర్వాత మంచి భార్య నిన్ను నన్ను ఏం చేసిండు? జతపరిచిండు కదండి. అందుకనే వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మనం ఏ స్థితిలో ఉంటున్నామో అనేది చూసుకోవాలా. తర్వాత యేసు ప్రభు యొక్క ఉద్దేశాలు పెరిగిన వారు ఉండాలి. అందుకనే వాక్యం చదివిస్తుంది కదా, అందరూ తన సొంత పనుల్లోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి పని ఎవరు చేయట్లేదు. ఎక్కడ చూసినా ఈ యొక్క శత్రువు యొక్క కార్యాలు ఎక్కువ జరుగుతుంది కదండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు రాకడ కూడా చాలా సమీపం. ఎక్కడ చూసినా మనం చూసుకోవచ్చు. యుద్ధాల గురించి చెప్పడం కాదు కానీ ఆ వాతావరణం మనం చూసుకోవచ్చు, ఆ పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఇదే ఇంకా కొనసాగితే ఏమైందండి, గ్యాసులు పోయి ఏమొస్తాయి వల్ల చెప్పండి అండి, కట్టెల పొయ్యిలు వస్తాయి కదండి. కట్టెల పొయ్యిలు కష్టాలు ఏందో తెలుసు మాకు కదండి. కట్టెల మంటక తడిసి ఎన్నో ఇంకా విలేజీలో పల్లెటూరు ఉన్నారు, బాగా అనుభవం ఉంది కదండి. అంత పరిస్థితి వస్తుంది అన్నమాట. అయితే దాంట్లోంచి నిన్న నన్ను కూడా యేసుప్రభు వారు భయపడాల్సిన పని ఏం లేదు. కానీ మనం వాటి గురించి ఏది అట్ట జరగదో అట్ట జరిగిద్ది. మనమైతే ఎప్పుడైతే దేవుడు నిన్న నన్ను జతపరుస్తూ వచ్చిండు కదండి, సింగిల్గా నన్ను ఒక భార్యని ఇచ్చిండు, పిల్లల్ని ఇచ్చిండు, తర్వాత ఏం చేసిండు, సంఘం ఇచ్చిండు కదండి. ఇప్పుడు సంఘంతో మనం కలిసి దేవుడు యేసుప్రభు వారి యొక్క పని చేయాలి. ఆయన ఉద్దేశం ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన ఏ విధంగా ఉంటుండు, ఆయన ఇష్టాలు ఏంది అని ఎరగాలి. ఆ విధంగా మనం గుర్తెరిగి ఆయన్ని మనం సేవించేవారంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు కదండి. అందుకని ఇందాక చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక ఆర్డర్ చదివించింది. ఏ తలంపులు చదవండి, చదివారు కదండి. వేరే 2 కూడా ఉంది. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంటుంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చాలండి. క్రీస్తే శరీరానికి ఏ విధంగా ఉన్నట రక్షకుడుగా ఉంది. అయితే ఏ విధంగా ప్రభుకు లోబడి ఉంటున్నారు కదా, మీ సొంత పురుషులు కూడా అదే విధంగా లోబడి ఉండండి.
క్రీస్తు కదండి మనకు శిరసై ఉండు, స్త్రీకి భర్త శిరసై ఉండు. అయితే ఈ శిరస్సు ఏ విధంగా అయితే క్రీస్తు చెప్పిన మాటలు లోబడేవారు ఉండాలా, క్రీస్తు చెప్పిన మాటలు విధేయత చూపించేవారు ఉండాలా. అయితే వేరే పురుషుల్ని మనం ప్రేమించే వారంగా ఉండకూడదు. వేరే పురుషుడు అంటే కదా దేవుడు కాదు అంటే హవ్వ వేరే పురుషుల్ని ప్రేమిస్తూ వచ్చింది. ఆ ప్రేమించడం వల్ల ఏమవుతూ వచ్చింది అంటే పాపం వచ్చేసింది అన్నమాట, అపవిత్రమైన జీవితం వచ్చేసింది కదండి. మనకి వ్యక్తిగత జీవితాల్లో ఆ విధమైన అనుభవం లేకపోతే ఆ శత్రువు మనల్ని ఈజీగా మోసగించేవాడిగా ఉంటాడు. సంఘమునకు క్రీస్తు శిరసై ఉన్నట్టు పురుషుడు భార్యకి శిరసై ఉన్నాడు. ఆ విధంగా మన జీవితంలో ఆ యొక్క అనుభవం లేకపోతే ఏ విధంగా ఉంటామంటే మనం రక్షించబడిన ఆ యొక్క పరిస్థితిని మనం గుర్తెరగం అన్నమాట. ఆ లోకంలో మనం కలిసిపోయే పరిస్థితి ఉండేది, లేకపోతే లోకంతో మనం స్నేహం చేసే పరిస్థితి ఉండేది అన్నమాట. అందుకనే తన యొక్క పని కొరకు అపోస్తలుడైన పౌలును కూడా ఏ విధంగా ఏర్పరచుకొని చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. 13:3. అందుకే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపేది. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే చెరువుపైకి వచ్చి అక్కడి నుండి గోడ ఎక్కి కుప్పరకు వెళ్ళి వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండేవి. యోహాను వారికి ఉపచారం చేయువాడే ఇంకే. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలుని బర్నబాని ఏ నిమిత్తం తీసుకున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారాగా నా పని నిమిత్తము కదండి. వీళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే జతపరుస్తూ వచ్చి ఎక్కడ వీళ్ళు వేరు కాలేదు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాలేదు, ఎక్కడ వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. నమ్మకంగా ప్రభు పని చేస్తూ వచ్చారు, ప్రభు పని కొరకు నిలబడుతూ వచ్చారు, సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఇదే అపోస్తల కార్యాలలో కూడా మనం చూసుకోవచ్చు. చూడండి 15వ అధ్యాయం 36. ఏ పట్టణములలో ప్రభువాక్యము ప్రచురపరచుతుమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట ఉత్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన బాధము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి. అది చూసామండి. ఇక్కడ బర్నబా ఏ విధంగా అయితే దేవుడి యొక్క ఏర్పాట్లు కదండి, దేవుడి యొక్క ఉద్దేశంలో లేనివాడిగా చూస్తా ఉన్నాయి ఇక్కడ. అయితే అపోస్తలుడైన పౌలు తను ఇష్టపడ్డ రీతిగా దేవుడి యొక్క యేసుప్రభు గారి యొక్క ఉద్దేశాలు ఏ విధంగా బర్నబాను లేకపోతే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా జతపరుస్తూ వచ్చిండు కదా, వాళ్ళు ఏ విధంగా ఐక్యత కలిగి ఉన్నారు, ఏ విధంగా పరిచర్య ధర్మం జరిగిస్తూ వచ్చారు, వాళ్ళు ఏ విధంగా శత్రువుకి సోటు ఇవ్వని వారుగా వాళ్ళు ఉంటూ వచ్చారు. అయితే ఆ సమయంలో బర్నబా ఏం చేస్తూ వచ్చిండంటే కొంతమంది విశ్వాసుల్ని కదండి ఎంట పెట్టుకొని తను ఒక త్రోవకు వెళ్ళిపోతూ వచ్చిండు. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తూ వచ్చిండంటే ఆయన యథార్థంగా ఉంటుండు కాబట్టి తను ఏం చేస్తుందంటే శీలాన్ని ఎంట పెట్టుకొని పరిచర్యపోయిన వాటిగా చూస్తుంది. తర్వాత బర్నబా పేరు ఎక్కడన్నా మళ్ళీ ఉంటుందా? ఎక్కడ ఉంది కదండి. దేవుడు ఏ రీతిలో నిన్ను నన్ను జతపరుస్తూ వచ్చిండో, ఎందుకు నిన్ను నన్ను సంఘంలో తీసుకొచ్చిండో, ఎందుకు నిన్ను నన్ను కుటుంబంగా చేసిండో, నీకు నాకు ఎందుకు తన యొక్క కుమార్తెను నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చిండో, తన ఆలోచనలు చాలా ఉన్నతమైనగా ఉంటుంది, తన ఉద్దేశాలు చాలా గంభీరంగా ఉంటుంది. అందుకనే
మనం ప్రతి విషయంలోనూ కదండి పరీక్షించుకునే వారంగా ఉండాలా. ప్రతి విషయంలోనూ మందిరానికి వచ్చినప్పుడు కాదు, కానీ లోకంలో ఉన్నప్పుడు కూడా లోక ప్రభావం మన మీద ఉండకుండా, సాతాను యొక్క ప్రభావం మన మీద ఉండకుండా, నేను దేవుడు ఎన్ని నిమిత్తం జతగా చేసిండు, దేవుడి యొక్క పని కొరకు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినప్పుడు దాన్ని ఏమాత్రం మన యొక్క ఆలోచనలు బట్టి, మన తలంపులు బట్టి, మన విధానాన్ని బట్టి, లేకపోతే నాకు వస్తున్న సమస్యను బట్టి కదండి. అందుకని ఎప్పుడు కూడా విశ్వాస జీవితము ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని విరుకు ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ నా యొక్క ఒత్తిడి అనేది, నా యొక్క సమస్య అనేది ఆత్మీయ జీవితం మీద ఉండకూడదు. అది ఆత్మీయ జీవితం మీద ఉండటం వల్ల నేను యేసుప్రభు యొక్క ఉద్దేశాలు నాకు తెలియదు, లేదా యేసుప్రభు యొక్క ఉన్నతమైన ఆలోచనలు నాకు తెలియదు, లేకపోతే యేసుప్రభు వారు ఎన్ని నిమిత్తం నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉండేదైతే నాకు అర్థం కాదు. ఎందుకంటే శ్రమ ఉన్నప్పుడు ఒకలాగుంటా, శ్రమ లేనప్పుడు ఒకలాగుంటా, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగుంటా, డబ్బు లేనప్పుడు ఒకలాగుంటా, సుఖం ఉన్నప్పుడు ఒకలాగుంటా, సుఖం లేనప్పుడు ఒకలాగుంటా కదండి. కుటుంబంలో గొడవలు ఉన్నప్పుడు ఒకలాగుంటా, గొడవలు లేనప్పుడు ఒకలాగుంటా. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తున్నప్పుడు నేను పరిచర్య ధర్మం నా యొక్క జీవితంలో యేసుప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడవు, యేసుప్రభు యొక్క ఆలోచనలు నెరవేర్చబడవు అనమాట. అందుకని ఈ పరిచర్యలు వీళ్ళందరూ కూడా శిష్యుల సైతం కూడా వారు ఏ విధంగా అంటే యేసుప్రభు యొక్క మనసుని వెరగలేకపోతూ వచ్చారనమాట కదండి. అందుకని కుటుంబంలో కూడా కదండి ఎవరొకరు కష్టపడతా ఉంటే ఆ కష్టాన్ని తక్కినలు గుర్తారు కదా అన్నమాట. తక్కినదంటే ఇప్పుడు భర్త కష్టపడుతుండ అనుకోండి, భార్య ఎరగాలి అంటే ఏదో ఒక విధంగా సహకరించేలాగా ఉండాలి. లేకపోతే ఆఫీసులో ఇంటికి రాగానే కదండి ఏమన్నా కూర్చోబెట్టి కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చి, కొద్దిగా కాఫీ ఇచ్చి కదండి కొద్దిగా ఓదార్చేలా ఉండాలి. కొద్దిగా లేట్ అయినా, ఎందుకంటే ఈ సమస్యలు కూడా నేను పోయానండి, ఇవన్నీ నాకు అనుభవం ఉంది. ఏంది కొద్దిగా లేట్ అయింది అనుకోండి, ఎందుకు లేట్ అయిందంటే ఏముందండి, ఇంకా ఏమొస్తాయి ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఎవరొకరు మనం కష్టాన్ని ఎరిగినప్పుడు, శ్రమను ఎరిగినప్పుడు అది ఏ విధంగా అయితే అంటే అవతల వ్యక్తికి ఎంత కష్టపడ్డా కానీ చాలా సంతోషపడతాడు, ఆనందం ఉండిద్ది ఆ వ్యక్తిలో, ఆ మనిషి మొహంలో ఆనందం ఉండిద్ది. ఎప్పుడైతే ఆ అనుభవం కలిగి మనం ఉంటామో, ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావం కలిగి మనం ఉంటామో, అప్పుడు ఏ విధంగా అయితే శత్రువు ఆ తలంపుల నుంచి నిన్ను నన్ను వేరు చేయడు అన్నమాట. ఒకటి తలంపులు మన జీవితంలో వస్తున్నాయి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాపుదల అనేది ఇస్తాడు అనమాట మన జీవితంలో. అందుకనే ఇక్కడ అపోస్తుడైన పౌలు తన పరిచర్య ఆరంభం అయిపోతూ వచ్చింది, తన పరిచర్యలో వెళ్ళిపోతా ఉండు, ఎక్కడా కూడా ఆగిపోలేదు. ఎన్నో శ్రమలు కదండి, ఆ శ్రమలు మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కదండి. ఈ వాక్యం చదివినప్పుడు మనకి ఎంతో తృప్తి కలిగించింది, ఈ వాక్యం చదివినప్పుడు ఎంతో ఆనందం ఉండిద్ది, లేకపోతే ఈ వాక్యం మనం చదివినప్పుడు మనకి ఎంతో ఆదరణ ఉండిద్ది. అయితే అది అనుభవించితే తెలిసిద్ది అనమాట. సువార్త పోయినప్పటికి, ఏమన్నా అన్నప్పటికీ ఆ శ్రమలు, ఆ అనుభవాలు అంటే అనుకొని ఇది ప్రభు పని కొరకు మనం చేయగలుగుతున్నాం, ఆ ప్రభు నెమ్మదిస్తుంది. అంకులు ఇక్కడ ఉండి ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేస్తాడో అది నాకు బాగా అనుభవం అనమాట. ఒక్కొక్కరిని మీ దాసులను అభిషేకించి మీరు స్వార్థ పరిచయలో వాడుకోవాలన్నప్పుడు ఎంతో తక్కిన బ్రదర్స్కి ఎట్టుందో నాకే తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ప్రార్థన చేసినప్పుడు ఎంతో ఆదరణ, ఎంతో శక్తి, ఎంతో బలం ఉన్నట్టుండి అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన పని కొరకు, తన యొక్క ఏర్పాటు కొరకు నిన్ను నన్ను జతపరిచిండు కదండి, నిన్ను నన్ను ఐక్యపరిచిండు, నిన్ను నన్ను సంఘంలో ఐక్యపరిచిండు. మన బాధ్యత అనేది మనం చేయలేకపోతే, మనం ఆ దేవుడి యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చకపోతే దాన్ని బట్టి మనం ఏ విధంగా ఉంటామంటే దేవుడి నుంచి వేరైపోయేవారు ఉంటాం, ఆ దేవుడిచ్చే ఆలోచన నుంచి వేరైపోతాం, దేవుడిచ్చే తలంపుల నుంచి వేరైపోతాం. ఏ విధంగా బర్నబా తను వేరైపోతూ వచ్చిండో, తన పరిచర్య సరైన విధానం లేదు,
ఎక్కడ తన యొక్క పేరు లేదు, ఎక్కడ తన సరైన విధానం లేదు. పేరు అంటే గొప్పతనం కాదండి, పరిచయంలో ఎవరు గొప్ప కాదు కదండి. వాక్యం చెప్పినంత మాత్రం నేను గొప్ప, నాకు మంచి పేరు రావాలా, మంచి పొగడాలని ఏమి ఉండదు కదండి. ఎప్పుడు దేని మనసు కలిగే ఉండాలి కదండి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ప్రభు చూసుకుంటాడు, ప్రభు పని ఆయన జరిగించుకుంటూ విశ్వాసం కలిగి ఉంటామో, అప్పుడు మనం ఏ గొప్ప కోరుకోం అన్నమాట, ఏ అధికారాలు మనం కోరుకోం. అందుకని చూడండి, ప్రకటన 4వ అధ్యాయం చూడండి, అక్కడ తెలిసిన భాగాలు. ప్రకటన 4వ అధ్యాయం 10వ వచనం, 4:10. మా 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములో జీవించుచున్న వారికి నమస్కారము చేయించు, ప్రభువా నా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడిను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నరుకుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చాలండి, చూసావా? 24 పెద్దలు ఏం చేస్తున్నారండి? ఏమి ఘనత కోరుకోవాలి కదండి, ఏమి సింహాసనం ఆశ్రయించలేదు, మరి ఏమి కోరుకోలేదు. ఒకవేళ మనం యేసుప్రభు భూమి మీదకి 2వ రాకడ సమయంలో మనం ఎత్తబడ్డప్పుడు ఒకవేళ మనం కూడా అప్పుడు ఎట్లా ఉంటామో తెలియదు కదండి. ఇక్కడ అనేకమైన ఆశలు ఉండొచ్చు, పరలోకంలో బంగారు వీధులు ఉంటాయి, చాలా మంది చెబుతూ ఉంటారు. ఓకే, తర్వాత మనకి గౌరవాలు గంతులు ఇస్తాడు యేసు ప్రభు, అది మంచిది. అయితే ఇక్కడ 24 పెద్దలు ఏం చేస్తున్నారండి? తమకున్న కిరీటాలు ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేసి మాకొద్దు ప్రభు, ఎందుకంటే ఆయన్ని ప్రత్యక్షంగా చూసారనమాట. మనం కూడా యేసు ప్రభు వారిని చూసినప్పుడు మాకేం వద్దు ప్రభు అంటాము కదండి. ఏ అలంకారం నాకు వద్దు, ఏ కిరీటాలు నాకు వద్దు, ఏ సింహాసనం నాకు వద్దు కదండి. నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడ మందిరంలో ఎక్కడ కూర్చున్నావా, అక్కడే కూర్చుంటాను ప్రభు అంటాము కదండి. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడండి. ఆయన ఆలోచన అతి గంభీరాలన్నమాట. ఆయన ఉద్దేశాలు మన చాలా విస్తారంగా ఉన్నాయి అనమాట. అందుకనే మానవ యొక్క స్వభావం కాకుండా, మానవుడు ఆలోచించినట్టు కాకుండా, మన ఒత్తిళ్ళు లేకపోతే మన సిరాకులు, మన కుటుంబ సమస్యలు ఇవన్నీ ఉంటాయండి, అందరికీ ఉన్నాయి. ఇవన్నీ ఆత్మీయ జీవితం మీద ఉండకుండా మనం చూసుకున్నప్పుడు కదండి, ఆయన నుంచి మనం వేరే అవ్వకుండా ఉంటాము. ఇప్పుడు అవ్వ ఆదాముని ఏరైపోయింది. ఏరైపోయిన తర్వాత ఏ విధంగా వచ్చిందంటే ఆ యొక్క దేవుడు జతపరిచిన విధానంలో తను ఉండలేకపోతూ వచ్చింది అన్నమాట కదండి. అందుకని యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో వాక్యాల్లో నీకు నాకు నేర్పిస్తుంది అన్నమాట. నిన్నను ఆదరిస్తుండు, నిన్నను ధైర్యపరుస్తుండు. 24 పెద్దలో ఏ విధంగా అయితే వారు ఏమి ఆశించలేదు అన్నమాట. ఇప్పుడు ఉన్న సంఘాలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఏంటంటే కొద్దిగా వాక్యం చేయడం వస్తే, లేకపోతే పరిచర్య చేయడం వస్తే, ఎన్ని సంవత్సరాలు నన్ను ఎక్కడ ఉంచుతారు? నన్ను అక్కడే కూర్చోబెడతారు సేవకుడు. ఎక్కడండి? నాకు వాక్య పరిచర్య కూడా, నాకు లేకపోతే వాక్యం చెప్పే సామర్థ్యం నాకు ఉంది కదా. మనకు ఉండదండి, మనకు ఉండదు. ఎప్పుడైనా ఆత్మీయ జీవితం అదే మనం తెలుసుకోవాలి, మనకు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధన్యత మనకి ఇస్తేనే, ఆయన అనుగ్రహిస్తేనే మనం నిలబడుతాం కదా. లేకపోతే మన సామర్థ్యాన్ని బట్టి, లేకపోతే మన జ్ఞానాన్ని బట్టి, లేకపోతే మన చదువుని బట్టి, మన టాలెంట్ని బట్టి మనం ఏది బోధించడం, ఏది చేయలేం. దేవుడు అందుకే ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటామో, ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో, ఎప్పుడైతే లోబడి ఉంటామో, ఎప్పుడైతే వేరు కాకుండా ఉంటామో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తగిన సమయంలో నిన్ను నన్ను నిలబెట్టుకునేవాడుగా ఉంటాడు, నిన్ను నన్ను బలపరిచేవాడు ఉంటాడు, నిన్ను నన్ను ఆదరించేవాడుగా ఉంటాడు. అది ఈ విధంగా 24 పెద్దలు ఏ విధంగా అయితే ఏం కోరుకోవాలి, అది ఇప్పుడైతే అనేక రీతిలుగా ఏంటంటే భయంకరమైన అధికారం కోసం ఎంత దూరం అని వెళ్ళిపోతున్నారు. ఎంత ఏ విధంగా అంటే దేవుడు ఒక వ్యక్తిని వెలిగించిన తర్వాత ఆ మనిషి ఆ లోకంలో కలిసిపోయి ఏ విధంగా తయారైపోతుందంటే ఆ లోకానుసారం లోకం కన్నా ఇంకా భయంకరంగా తయారైపోయి సంఘములు ఏం చేస్తున్నారంటే
దేవుడు పరిచర్యకి ఆటంకం అయిపోతుంది. ఈ దినాల్లో అదే జరుగుతుంది. ఇక్కడ చూసినది కదండి. మనం అయితే అంత్య దినాల్లో ఉన్నాం. యేసుప్రభు రాకడ సమీపంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ సువార్త యేసుప్రభు వారు చెప్పిన ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతుంది కదండి. యేసుప్రభు వారు త్వరగా రాబోతుండు కదండి. మనం కొంత ఓర్పు కలిగి, సహనం కలిగి, మనకి యేసుప్రభు వారు మనకి ఇచ్చిన విశ్వాసం, విధేయత, దీన మనసు, మనం ఎక్కడ తగ్గిపోకుండా జాగ్రత్తగా మనం వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో తన క్రియ జరిగించేవాడిగా ఉంటాడు. చూడండి, ఇదే ప్రకటనలో మనం చూసుకుందాం. ముగిద్దామండి, టైం అయిపోయింది. 5వ అధ్యాయం ఒకసారి 10 కూడా చదవండి. 5:10. పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని ప్రక్కపాట పాడుదురు. చూసామండి, ఆయన వధించబడిన వాడే, ఆయన రక్తం ఇచ్చి ఏం చేసిండండి? మనుషుల్ని ఏం చేసిండండి? నిన్నను కొన్నాడు కదండి. ఎంత గొప్ప విలువైన వాడండి ఆయన. ఎంత గొప్ప పరిశుద్ధుడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత కనికరం గలవాడు. అది ఎవరైనా మనల్ని ప్రేమిస్తారా? ఎవరైనా ఎంతగా మనల్ని కొంటారా? విలువైంది అన్నమాట. ఆయన అమూల్యమైన రక్తం నీ కోసం, నా కోసం సిందించింది కదండి. ఆయా భాషలో, ఆయా జనాంలో ఉన్న నన్ను ఏం చేసిండంటే జతపరిచిండు ఒకసారి కదండి. కుటుంబంగా జతపరిచిండు, సంఘంగా జతపరిచి యేసుప్రభు యొక్క 2వ రాకడలో పరలోకంలో ఆయన్ని మనం ఆరాధించే వారంగా ఉండాలని, ఆయన్ని మనం ఘనపరిచేవారంగా మనం ఉండాలని ఒక రాజ్యముగా చేస్తూ వచ్చిండు అనమాట కదండి. ఒక రాజ్యంగా, యాజకులుగా కదండి, ఆయన్ని సేవించేవారుగా, ఆయన్ని వెంబడించేవారుగా, ఆయన్ని స్తుతించేవారుగా నిన్ను చేయడానికి ఆయన ఏం చేస్తూ వచ్చిండమ్మా? నీ కోసం, నా కోసం వధించబడతా వచ్చిండు. ఆయన నన్ను కొంటా వచ్చిండు అనమాట. విలువైన రక్తంతో నన్ను కొనుక్కుంటూ వచ్చిండు. అందుకనే విశ్వాస జీవితం చాలా గొప్పది, ఆత్మీయ జీవితం చాలా గొప్పది అనమాట. అందుకనే ఆ దేవుడు జతపరుస్తూ వచ్చిండు. నన్ను ఆత్మీయంగా జతపరుస్తుండు, కుటుంబంగా జతపరుస్తూ వచ్చిండు, సంఘంగా జతపరుస్తూ వచ్చిండు. ఆయన నుంచి ఎక్కడ వేరైపోతున్నాం ఆత్మీయ జీవితంలో చూసుకుందాం. ఎక్కడ మనం బలహీనగా ఉంటున్నాం చూసుకుందాం. ఆ బలహీనత లేకపోతే మన జీవితంలో మనం మోసపోతాం ఈజీగా. శత్రువు నన్ను మోసగిస్తాడు. శత్రువు నన్ను మోసగిచ్చి ఏం చేస్తాడంటే తనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు అనమాట. మనకి అర్థంగా ఇవన్నీ. అందుకని చూడండి, ఇందాక ఎఫెసీయులు రాసిన పత్రిక మనం చదువుకున్నాం కదా, 5:22 కొద్దిగా కింద పడదా ఉంది. వాక్యం అనే ఉత్తమ స్థానం చేత చదవదు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చాలా చూసావా? అదే ఇప్పుడు దీనికి సంఘం అంటే యేసుప్రభు రక్తంలో కడగబడి మనందరం ఆయన బిడ్డలంగా చేయబడటం, సంఘంగా ఉన్నాం. దీనికి ఏముండకూడదు? కలంకమైనాను, ముడతైనాను, మచ్చరైనాను ఏది ఉండకూడదు అంటే కదండి. ఎందుకు అంటే ఈ సంఘము ఆయన పరిశుద్ధుడై ఉండు కాబట్టి, ఈ సంఘము ఆయన ఎదుర్కొనే వారిని ఉండాలి కాబట్టి ఎటువంటి లోపం లేనిదిగా ఉండాలి. అందుకనే వాక్యం అనే కదండి, వాక్యాన్ని ఉతక స్థానం చేత నన్ను ఏం చేస్తాడు? వారమంతా కూడా అండి, వారమంతా కదా నియమ కొడుకుల ద్వారాగా వాక్యం ద్వారా నన్ను ఏం చేస్తాడు? మనం కదా బట్టలు పిండుతాం కదా, అటు పిండుతామండి, వారమంతా చేసుకుంటాం. ఎప్పుడప్పుడు మళ్ళీ ఏం చేస్తాం కదా, మంచిగా హ్యాట్లు ఇస్తూ ఉంటారు కదండి. ఇండియా ఏంటంట 100 మొండి మరకులనైనా ఒక్క భాషతో అంతా అబద్ధాయి, అంతా అబద్ధాయి. నా ఫ్యాట్ మీద సపోర్ట్ అవ్వడు కదండి, ఇంత మరక అది ఎండిపోయింది. ఎంత రుద్దుతున్నా బాట్ల 100 మొండి మరకలు ఏమో తెలుస్తుందండి కదా.
ఈ విధంగా లోకం అంటే మనకి అవసరం లేదు, రకరకాలుగా ఉంటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నిన్ను కూడా నన్ను ఏం చేస్తాడంటే నియామకుడుకుల ద్వారా వాక్యం ద్వారా ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో శుద్ధి చేస్తా ఉండు. ఎందుకు ఈ సంఘం ఎప్పుడు పరిశుద్ధమైనదిగా ఉండాలా, దీంట్లో లోపం ఉండకూడదు, కానీ యేసుక్రీస్తు నుంచి వేరే అవ్వకూడదు, పరిశుద్ధాత్మ నుంచి వేరే అవ్వకూడదు, సంఘం నుంచి వేరే అవ్వకూడదు, యాజకత్వం చేసేసిన వేరే అవ్వకూడదు, దేవుని అద్దుకొని ఉండేసిన వేరే అవ్వకూడదు, వేరైతే శత్రువు వచ్చి పనిచేస్తాడని నిన్నను ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా ఆదరిస్తుండు. వాక్యం ద్వారా నిన్నను కడుగుతాడు, ప్రతి విషయంలో సరిచేస్తూ నిన్నను సంఘానికి మళ్ళీ సమకూరుస్తాడు. ఎట్టి దుఃఖంలో ఉన్న నిన్నను ఏం చేస్తాడంటే ఆదరిస్తుండా లేదా? నన్ను అయితే ఎన్నోసార్లు ఆదరిస్తుండు, ఎన్నోసార్లు ధైర్యపరుస్తుండు, ఎన్నోసార్లు తన పరిచయం అంటే ఏది గొప్పగా చెప్పట్లేదు, ఏ గొప్పతనం ఏమవుతుంది, ఏ పొగట్లు. నేను పరిచయం పోయినప్పుడు కూడా అంతే ప్రార్థన చేసుకుని పోతా. ఏమని చేసుకుంటా, ఎవరన్నా పొగడొద్దు ప్రభు అంట. పొగిడితే ఏమైంది? శ్రమ కదండి. పొగిడితే కదండి. నాకేమవుద్ది ప్రభా, ఏదన్నా ఆ ప్రజల్లో మీరు కార్యం చేసుకోండి. ప్రజలు ఎట్టున్నారు నీకు తెలుసు, వాళ్ళ ఆలోచనలు ఎట్టున్నాయి నీకు తెలుసు, నాకేం తెలియదు కదా. ఏంది, ప్రజల్లో మీరు కార్యం చేయండి, మీరు మాట్లాడుకోండి, మీరు సరి చేసుకోండి, వాళ్ళు మీరు సిద్ధపరచుకోండి. ఎందుకంటే ఈ విధమైన అనుభవం లేకపోతే నేనేదో పోయి పొడి చేస్తాను అది చేస్తాను ఏముండదు కదండి. ఏముంటుందా? ఏముండదు. ఇవన్నీ వచ్చే ఆలోచనలు సరైనవి కాదు. ఇవన్నీ మనకి ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనవి కాదు. అందుకని ఆ విధంగా దేవుడు నిన్ను జతపరుస్తూ వచ్చిండు. మనం వేరు కాకూడదని, ఆయనకి వేరుగా ఉంటే మనం ఏం చేయాలి కదండి. యేసు ప్రభు సన్నిధి సమాధి చేపట్టి లేచిన తర్వాత కూడా యోహాను సువార్త 21వ అధ్యాయం తీయనవసరం లేదండి. అక్కడ కూడా వేరైపోతూ వచ్చారు. ఇదిగో నేను చేపలు పట్టడానికి అదా నేను కూడా వస్తాను కదండి. ఒకరు అంకులు చెబుతూ ఉంటారు, ఒక ఆరాధన చేస్తే అందరూ అదే ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ అంకులు చెప్పే కొన్ని వాక్యాలు బట్టి నేను బయటకు పోయినప్పుడు కూడా నేను చెబుతాను, బోధిస్తాను. ఎందుకంటే ప్రజల చైతన్యం కలగాలని, లేకపోతే యేసు ప్రభువుని సేవించాలని అని ఆలోచన. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మన వ్యక్తిగత జీవితాలు పరిశీలించుకుందాం. నెట్ ఉంటున్నాం, లేకపోతే ఎవరికి మహిమకరంగా ఉంటున్నాం, వేరైపోతే ఆ శత్రువు పని చేస్తాడు కదండి. శత్రువు బలహీనంగా ఉన్న వాళ్ళని వాడుకుంటాడు అన్నమాట కదండి. బలహీనంగా ఉన్న వాళ్ళని వాడుకొని తన ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. ఆ సమాధానం పోతే, ఐక్యత పోతే మనం ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క సంబంధం కలుపుకోవడం చాలా కష్టం అండి. ఈ లోకంలో ఏదన్నా మనకి ఆ జాబ్ పోతే జాబ్ ఇంకోసారి చంపేచ్చు, లేకపోతే మనీ లేకపోతే మనం చంపేచ్చు. అయితే ఐక్యత అనేది పోతే, సమాధానం పోతే మళ్ళీ చాలా కష్టం. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను అనిపిస్తుంది ఇవన్నీ కదండి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మళ్ళా పోయి వాక్యం కాడ చూసుకుంటే నన్ను నేనే అనుకుంటా. నీకేమైనా భయం ఉందా, నువ్వు ఇప్పుడు దాకా ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు కదండి. ఈ విధమైన అనుభవాలు ఒక్కొక్కటి మనం ఎందుకంటే మన వ్యక్తిగత సమస్యలన్నీ తీసుకుని విశ్వాసం మీద పెడతాం కదండి. ఆ విధంగా చేసి వేరైపోతుంది. దేవుడు జతపరుస్తూ వచ్చిండు, దేవుడు ఐక్యతలోకి తీసుకొచ్చిండు, కుటుంబంగా చేస్తూ వచ్చిండు, సంఘంగా చేస్తూ వచ్చిండు కదండి. యాజకులుగా ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, వాక్య పరిచర్య చేసేవాళ్ళు కూడా ఎంతోమంది దేవుడి సంఘంలో లేవనెత్తు వచ్చిండు. దాన్ని అంతవరకు ప్రభు వచ్చే వరకు మనం కాపాడుకుంటే అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించినగా దేవుడి వాక్యాన్ని